చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆడాలి యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నేను ఉంటానేసయ్యా. దేవునికి స్తోత్రం. ఇది ముందు పెట్టుకో. కాటా వేసేటప్పుడు నువ్వు ఎలాగున్నావో ఈ పక్కన మనుషుల్ని పెట్టుకోవద్దు. నీ పక్కోళ్ళని పెట్టుకుని నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. ఒకళ్ళని పెట్టుకున్నావు, యువతల కాటాలో నీ జీవితం పెట్టుకున్నావు. మనసులో ఇలా పట్టుకుని వాళ్ళు లెగిసిపోయారు. అబ్బా, వాళ్ళకంటే నేను బాగున్నాను, వాళ్ళకంటే నేను పాటలు బాగా పాడుతున్నాను, వాళ్ళకంటే నేను పరిచయం బాగా చేస్తున్నాను, వాళ్ళకంటే అర్పణ నేను బాగా ఇస్తున్నాను, ఇలా అనుకోవద్దు. తూనిక కింద నీవు మనుషులను పెట్టుకోవద్దు. ఏ రాయి? సజీవమైన రాయి. హల్లెలూయా. సజీవమైన రాయి పెట్టుకుని తూచుకోండి. వాక్యాన్ని పెట్టుకుని నేను ఇలాగున్నానా? యువతల నీ జీవితం, యువతల దేవుడిచ్చిన వాక్యం. ఈ వాక్యం పెట్టుకుని నీ జీవితాన్ని చూసుకుంటే నీవు తేలిపోయావేమో. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెళ్ళలేని నీదు రక్తంబుతో వెలుగందు పాత్రగా చేసి